దేశవ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. 18వ లోక్సభ ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయితే మొదలైంది. ఇక లోక్సభ స్థానాల ఈఎంల కౌంటింగ్ అయితే షురూ అయింది, ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. కొనసాగుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఇప్పుడు ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. దాదాపు 300 సీట్ల పైగా ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది. మరొక ఇండియా కూటమి 160 నుంచి 170 స్థానాల్లో దేశవ్యాప్తంగా ఆధిక్యంలో ఉంది. సో చాలా రాష్ట్రాలలో బీజేపీ లీడింగ్ లో ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చాలా అతిపెద్ద రాష్ట్రం, 80 స్థానాల లోక్సభ స్థానాలు ఉన్నాయి అక్కడ. సో అక్కడ మాత్రమే బీజేపీ గతంలో కంటే కాస్త సీట్లు తగినట్టు వస్తుంది. అక్కడ సమాజ్వాదీ పార్టీ లీడింగ్ లో ఉంది. ఇండియా కూటమి అంటే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా లీడింగ్ లో ఉన్నారు. దాదాపు 40 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ లీడింగ్, 40 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో నడుస్తుంది. గతంలో 2019లో ఉత్తరప్రదేశ్లో 65 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచింది, 15 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. సో గతంలో కంటే బీజేపీకి ఇక్కడ సీట్లు తగ్గాయి. మరోపక్క ఢిల్లీలో 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాల్లో 6 స్థానాల్లో బీజేపీ పార్టీ ఆధిక్యం, మరొక స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. సో ఓవరాల్గా మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు గాను 25 బీజేపీ, ఎన్డీఏ కూటమి 4 ఉంది. సో జార్ఖండ్లో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ, ఇండియా కూటమి 3 స్థానాల్లో. కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ 26, కాంగ్రెస్ 2. అంటే బీజేపీ ఇక్కడ చాలా ఆధిక్యంలో అని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అయినప్పటికీ బీజేపీ చాలా లీడింగ్లో వెళ్తూ ఉంది. 28 స్థానాలు అంటే 28 స్థానాల్లో 26 స్థానాలు లీడింగ్లో ఉంది. మరోపక్క మహారాష్ట్రలో చూసుకుంటే 48 స్థానాలకు గాను బీజేపీ 28 స్థానాల్లో, యూపీఏ కూటమి అంటే ఇండియా కూటమి 20 స్థానాలు లీడింగ్లో ఉంది. రాజస్థాన్లో 24 స్థానాలకు గాను బీజేపీ 14, కాంగ్రెస్ 10. సో గత 2019లో కాంగ్రెస్కి ఇక్కడ కేవలం 5 స్థానాల్లో గెలిచింది, బీజేపీ మాత్రం 25 స్థానాల్లో గెలిచింది. కానీ ఇక్కడ బీజేపీ సీట్లు తగ్గుముఖం పడినట్టు వస్తుంది. మరొక హర్యానాలో 10 సీట్లకు గాను అక్కడ 8 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఇండియా కూటమికి సంబంధించిన కూటమి లీడింగ్లో ఉంది. కేవలం 2 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. మరోపక్క గుజరాత్లో 26 స్థానాలకు గాను 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లీడింగ్లో ఉంది. యూపీఏ అదే ఇండియా కూటమి కేవలం అంటే ఇంకా ఖాతా కూడా లీడింగ్లో తిరగడానికి తెలుస్తోంది. మరోపక్క ఒడిస్సాలో 21 స్థానాలకు గాను బీజేపీ 13, ఆర్జేడీ 8 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో ఓవరాల్గా అయితే స్టేట్ వైజ్గా చూసుకుంటే అన్ని రాష్ట్రాలలోని బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. అక్కడక్కడ గత 2019లో ఎక్కడైతే ఎక్కువగా ఆధిక్యంగా లీడింగ్లో ఉన్న ఎన్డీఏ కూటమి కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో 2019లో 23 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచింది, 19 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఈసారి 26 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. మిగతా స్థానాల్లో యూపీఏ అదే తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అలయన్స్ ఇండియా కూటమి లేదు, ఇండియా కూటమి సపరేట్గా విడిపోయి ఆమె సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసింది, కాంగ్రెస్ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసింది. సో ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ చాలా లీడింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగ్గట్టుగానే లీడింగ్లో ఉంటుంది. మరోపక్క ఇండియా కూటమి గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చేటట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూటమి ఏర్పాటైన తర్వాత అన్ని విపక్ష పార్టీలు ఏర్పాటై చాలా రాష్ట్రాల్లో కూటమి ద్వారా ఆయా సీట్ల సర్దుబాటు జరుపుకొని ఎన్నికలకు వెళ్ళారు. సో ఈ సందర్భంగానే ఇండియా కూటమి కూడా గతంలో కంటే ఈసారి ఆశించే ఫలితాలు ఎక్కువగా వస్తుందని తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇది దేశవ్యాప్తంగా. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.